నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలా మంది ఆడపిల్లలు పింపుల్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటుంటారు. అవి పోవడానికి ఏం చేయాలి, ఫుడ్లో ఎటువంటి డైట్ని ఫాలో అవుతే మంచిది? ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. లాస్ట్ టైం కూడా ఒక వీడియో మనం చేయడం జరిగింది. పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? దాని నుంచి పస్ అని, దాంతోపాటు మచ్చలు పడడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ మనం మాట్లాడేది ఎప్పుడు టీనేజ్ గురించి. ఫస్ట్ మనం చూసేది పింపుల్స్ టీనేజ్లో, అండ్ నెక్స్ట్ చూసేది ఈవెన్ అడల్ట్ స్టేజ్ వచ్చినా కూడా ఒక పింపుల్ మీద పింపుల్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని అంటే ఏదో ఇంటి చిట్కాలు పాటించో, లేకపోతే ఏవో క్రీమ్స్ అప్లై చేసో, లేకపోతే ఈవెన్ కొంతమందికి బాగా సివియర్ అయిపోతుంది. ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ ఇది మొత్తం ఈ ప్యాచ్లో పడిపోయి ఎన్ని ఇయర్స్. సో వాళ్ళు ఏంటంటే ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో దానికి రూట్ కాజ్ తెలుసుకోకుండా అది పైన ట్రీట్ చేయడం అన్నది రైట్ కాదు. సో రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి మనం, అసలు మనకి ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ అందరికీ అవేర్నెస్, మినిమం అవేర్నెస్ ఉంది అందరికీ. ఏక్ని రాగానే, పింపుల్ రాగానే దానికి కావాల్సినవి ఇంటి చిట్కాలు పాటిస్తాం. లాట్ ఆఫ్ హైడ్రేషన్ అవసరం, వాటర్ అవసరము, లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి, జంక్ తినకూడదు, ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఇలా చాలా తెలుసు, కానీ పాటించడం వరకు రాలేము మనం. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అండ్ రెండోది, పర్టికులర్గా అమ్మాయిలు చూస్తే మనం పీరియడ్స్ ముందు కొంతమందికి వచ్చే సిమ్టమ్, మనం ఏంటి నీకు పింపుల్ వచ్చిందంటే నాకు పీరియడ్ టైం, సో ఐఎమ్ గెటింగ్ ద పింపుల్ వచ్చిందని చెప్తాం. లేదు కొంతమంది మగవాళ్ళలో చూస్తాం బాగాను. సో దీనికి రూట్ కాజ్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనకు ఒక డిసీజ్ కానీ, ఒక క్యాన్సర్ కానీ, ఒక ఏ డిసీజ్కైనా ఫస్ట్ మనం ఈ రోజుల్లో చూసేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే ఆడపిల్లలలో అయితే ఏదో దే విల్ సఫర్ విత్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, అండ్ పెళ్ళైన ఆడవాళ్ళలో కూడా మనం చూస్తాం. సో మ్యారీడ్ ఉమెన్స్లో ఎందుకు అని అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్. సో ఓవర్ డోస్ అంటే అవసరం మనకి, కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకోవడం అవసరం, బట్ మనకున్న కాంప్లికేషన్స్కి ఎంతవరకు తీసుకోవడం రైట్? ఆల్రెడీ మీకు పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఉండేటప్పుడు మళ్ళీ కాంట్రసెప్టివ్ పిల్స్ ఎంతవరకు తీసుకోవడం అవసరం? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవడం, అండ్ ఇవి ఉండేటప్పుడు దాన్ని ఇంకా మెస్ చేయడం అన్నమాట. మనం పీరియడ్స్ ఇర్రెగ్యులర్, ఐదర్ ఓవర్ బ్లీడింగ్ ఆర్ నో బ్లీడింగ్ అన్నది చూస్తాము. సో ఆబ్వియస్లీ దీనికి ఏంటంటే మొత్తం హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఒక ప్రొజెస్ట్రానో ఇజిస్ట్రోజనో కాదు, మొత్తం అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో దాన్ని మనం గమనించాం. అండ్ ఇది సెకండ్ పాయింట్. ఇంకా మగవాళ్ళకి వచ్చేసరికి కార్టిసాల్ లెవెల్స్. జనరల్గా స్ట్రెస్ అన్నది అందరిలో కామన్ అని ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటాం. బట్ అది క్రానిక్ స్ట్రెస్ అవ్వకూడదు, క్రానిక్గానే ఉంది. ఎందుకంటే డ్యూ టు ద హెక్టిక్ షెడ్యూల్ ఆఫ్ ద వర్క్ ఆర్ ద అట్మాస్ఫియర్, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, దాన్ని క్రానిక్గా తీసుకొని మనం ఎంతవరకు అది కరెక్ట్, టూ మచ్ తీసుకోవడం ఎంతవరకు రైట్. సో దానికి ఆ స్ట్రెస్ తీసుకునేటప్పుడు కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో దట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని సక్ చేస్తుంది. అంటే దొంగతనం అన్నమాట. దానికి కార్టిసాల్ లెవెల్స్ బియాండ్ ద కెపాసిటీ పెరుగుతున్నాయంటే మన బాడీకి ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ని మించి చేయాలంటే ఇట్ విల్ స్టీల్ ఫ్రమ్ సమ్ అదర్ హార్మోన్, ఇంకొక హార్మోన్ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. కార్టిసాల్ ఎక్కువ రేజ్ అయిపోయి కొద్ది అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్లో ఉండేటప్పుడు దాని లెవెల్ మించిపోయి చేసేటప్పుడు, కెపాసిటీ మించిపోయి చేసేటప్పుడు వెతుక్కుంటుంది అన్నమాట, ఇంకెక్కడ నేను తీసుకోగలను. సమ్ అదర్ ఆల్టర్నేటివ్ ఫస్ట్ పడేది ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు పడిందో ఈస్ట్రోజన్ డామినెన్స్ మనం ఎప్పుడైతే చూస్తామో పీసీఓఎస్. సో ఇవన్నీ చూసేటప్పుడు దీనికి ఇంటర్ రిలేటెడ్, ఎవ్రీ హార్మోన్ ఈజ్ ఇంటర్. అదే మగవాళ్ళు అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లో అయిపోతాయి. సో వాళ్ళకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అన్నది ఆడవాళ్ళలో చూస్తాము, అండ్ స్పర్మ్ కౌంట్ అన్నది తగ్గిపోవడం అన్నది మగవాళ్ళతో. ఒక ఏకినీకి ఇంత ఉందా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఆ రూట్ కాజ్ మనం తెలుసుకోలేము. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా అంటారు? అసలు ఫస్ట్ డైట్ మార్చుకోవాలనుకుంటాం. సో డైట్ మార్చుకునేటప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని ఎందుకు చెప్పానంటే డోపమైన్. ఇది మేబీ లైట్ అనిపించవచ్చు ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఉన్నది వాస్తవమే. ఫోన్ తీస్తారు మీరు. ఫోన్ తీసేటప్పుడు కంటెంట్ కోసం తీస్తారా, లేకపోతే అవేర్నెస్ ఆర్ సబ్జెక్టివ్ థింగ్ నేర్చుకోవడానికి తీస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ నాది. ఏదో సబ్జెక్టు లేకపోతే కంటెంట్ సెర్చ్ చేయడానికో, లేకపోతే దేని గురించి అవేర్నెస్ గురించి తెలుసుకునేటప్పుడు అయితే మీరు ఆ కంటెంట్ చూసేటప్పుడు మ్యాక్సిమం ఎంతసేపు చూస్తారు? మీకు అవసరమైనంతవరకు తీసుకుంటారు, మిగతాది ఆఫ్ చేసేస్తారు. బట్ వెన్ యూ కమింగ్ టు ద రీల్స్, వెళ్తానే ఉంటాయి, దానికి ఒక ఇది ఉండదు. ఎందుకు అక్కడ చేస్తున్నాము అంటే డోపమైన్, ఇట్స్ ఎ హ్యాపీ హార్మోన్. అది కావాలి మనకి. ఒక రీల్తో చూసి, ఒక 10 రీల్స్తో చూసి ఆపేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇట్ ఈస్ అ డోపమైన్. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్ ఎప్పుడైతే సెక్రీట్ చేస్తామో, ఇవన్నీ ఎందుకు నేను కనెక్ట్ చేస్తున్నానంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద గట్.
మనకి ఒక సింపుల్ పదంలో నేను చెప్పేది ఏంటంటే, మీకు బాడీ మీద ఒక పింపుల్ వస్తుందంటే గట్లో బాగోకపోతేనే, గట్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో, అంటే ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హీటింగ్ ఆఫ్ ద బాడీ. స్ట్రెస్ ఎప్పుడైతుందో మనం ఎసిడిక్ ఫుడ్స్, మనకి ఏదైతే బ్లడ్ ఉండాల్సిన లెవెల్ కన్నా ఎసిడిక్ నేచర్ ఉంటే ఆబ్వియస్లీ స్కిన్ మీద ఫస్ట్ మనకు చూపించేది. ఎప్పుడైతే ఈ ఎకిని ఎక్కువైపోతుందో నెక్స్ట్ స్కిన్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. డ్రై స్కిన్ వస్తుంది, ఈ సిజిమా వస్తుంది, సొరేసిస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. బట్ మనం ఎప్పుడైతే దాని అవేర్నెస్ తీసుకోలేకపోతామో, ఎప్పుడైతే ఒక 1 or 2 వచ్చేటప్పుడు అది అడల్ట్ ఏజ్ కాకపోయినా టీనేజ్లో దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా పింపుల్స్, క్రీమ్స్ అవి ఇవి అప్లై చేస్తూ ఉంటాం. బట్ డైట్ పార్ట్ మాత్రం మనం కంట్రోల్ చేయం. రూట్ కాజ్ని ఎప్పుడైతే క్లియర్ చేసుకోగలుగుతామో ఇవి ఈజీగా పోతూ ఉంటాయి. దీని సింపుల్ టిప్ ఏంటంటే, హైడ్రేషన్ అందరికీ తెలుసు. అండ్ టూ మచ్ ఆఫ్ ఆయిల్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం మానేస్తామో, ఎప్పుడు గట్టర్ ఎందుకు చెప్పానంటే, ఏదైతే ఫుడ్ డైజెస్ట్ చేసుకోలేదో అది బయటికి పంపించేయాలని చూస్తుంటుందో అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ టీనేజర్స్ కానీ, మన టీనేజర్స్ వరకు వద్దు, ఈవెన్ మన అడాల్సెంట్లో ఉన్నా కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. బట్ మీరు అన్నట్టుగానే ఫుడ్ విషయానికి వస్తే, ఎవరైతే హాస్టల్స్లో కావచ్చు, లేదంటే జాబ్ చేసే ఉమెన్స్ అయి ఉండొచ్చు, స్టోర్ ఉండాలి అంటే స్నాక్ ఐటమ్ కింద కావచ్చు, లేదంటే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కడికన్నా పిల్లలకి పంపించే విధంగా కావచ్చు, స్టోర్ ఉండేలా అంటే మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని ఎక్కువ చూస్ చేస్తుంటాం. అవైతే స్టోర్ ఉంటాయి అట్లీస్ట్ ఒక 10 to 15 days 1 month అని. అప్పుడు ఖచ్చితంగా మనం ఆయిల్ యూస్ చేస్తూనే ఉంటుంటాం. మరి దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు మీరు? బేసిక్ డైట్ మార్చుకోవడానికైతే మీరు అడిగినట్టే ఆయిల్ ఐటమ్స్కి వచ్చేటప్పటికి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేసరికి మనం స్టోర్డ్ ఐటమ్సే చూసుకుంటాం, బట్ మన కల్చర్ బట్టి. బట్ ఇంటి వరకు వస్తే పర్వాలేదు, యూజ్ చేసే ఆయిల్లో ఎటువంటి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు మనం. హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఒకటి ఉండాలి. బస్ కంపల్సరీగా ప్రతి ఆడవాళ్ళు దీనికోసం మినిమం అవేర్నెస్, దానికోసం స్మోకింగ్ పాయింట్ రాస్తారు పైన ఇన్ని డిగ్రీస్ అని. బట్ మనం చూసుకునే హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఏ ఆయిల్లో ఉందని కూడా డౌట్ ఉంటుంది అందరికీ. సో ఫ్రీడమ్ వారిది రైస్ బ్రాన్ ఆయిల్లో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉంది, వాళ్ళది 450 degrees Celsius దగ్గర ఉంది. సో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. అసలు ఈ స్మోకింగ్ పాయింట్ ఏంటి అంటే, మనం నూనెని ఎప్పుడైతే వేడి చేస్తామో ఒక పొగలా ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పాం కూడా. సో అప్పుడు ఎక్కడైతే వచ్చిందో ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అన్నది జరిగిపోయింది. అంటే ఆయిల్కి ఉండాల్సిన ఏదైతే న్యూట్రియంట్ వాల్యూ దాన్ని కొలాప్స్ అయిపోయింది. అక్కడ అది ఆయిల్ పనికి రాదు. దేనికి పనికి వస్తుంది? మరి అంత ఆయిల్ మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ యూజ్ చేసాము. సో ఆయిల్ మనం అంత ఆయిల్ మనం వేస్ట్ చేయలేము. సో వాటిని మళ్ళీ డీప్ ఫ్రైకే వాడకూడదు ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, దాన్ని కూరలకో లేకపోతే ఏ తాలింపుకో వాడుకోవాలి. ఓకే. సో ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడాను మినిమం హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్ చూజ్ చేసుకోవాలి. అండ్ వీళ్ళలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ రాడికల్. మేము చెప్పాను కదా, గట్లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది చాలా బాగా జరిగిపోతుంటుంది అన్నమాట. ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కాపాడడానికి మనకి వీళ్ళ ఆయిల్లో విటమిన్ ఈ, అంటే అది లోపలికి వెళ్ళాక విటమిన్ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఏవైతే కణాలని క్షీణించిపోతుంటాయి, డ్యామేజ్ జరుగుతుంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రీడమ్ వార్ల దాంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వీటిలో ఉండాల్సిన సాచురేషన్ హెల్దీ ఫ్యాట్స్, మన బాడీకి ఏం అవసరమో ప్యూఫా అండ్ మ్యూఫా, దాంట్లో ఏ రేషియోస్లో ఉండాలి 40 to 30% రెండు ఉన్నాయి. ఈ బేసిక్ అవేర్నెస్ ఎవరైనా ఇది నేర్చుకునేటప్పుడు, ఆయిల్స్ చూజ్ చేసుకునేటప్పుడు, ఆయిల్స్కి వచ్చేటప్పుడు హెల్దీ ఫ్యాట్స్ చూజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఫ్యాట్స్ చూజ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద అదర్ క్యాలరీస్ కానీ, కార్బ్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఎప్పుడైతే ఈ పస్ అని అంటున్నాం కదా, మీట్ ఎప్పుడైతే తీసుకుంటామో బయట డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో కూడా చికెన్ అని, తండూరీస్ అని, తర్వాత బాబ్స్ అని ఇవన్నీ తింటుంటాం కదా, దట్ ఈస్ నాట్ గుడ్. అంటే అది గట్టి డైజెస్ట్ చేసుకోలేక దాన్ని బయటికి స్కిన్ మీద అలా చూపిస్తుంటుంది అన్నమాట. మ్యాక్సిమం మీట్ ఎప్పుడైతే అవాయిడ్ చేయగలుగుతామో, టూ మచ్ ఆఫ్ ఎకినీ ఉన్న వాళ్ళు మీట్ని రెడ్ మీట్, సో యానిమల్ ప్రోటీన్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితే ఓవర్ ఎకినీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు, దాన్ని కొంతవరకు ఆపగలుగుతారు. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు గట్ ఏంటి, స్కిన్ టెక్స్చర్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో సాత్విక ఆహారం మంచిది, లేకపోతే ఎగెనెస్ట్ అని కాదు. టూ మచ్ ఎవరైతే ఉన్నారో లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి, డైట్లో చేంజ్ కావాలనుకునేటప్పుడు హైడ్రేషన్తో పాటు లో క్యాలరీస్తో ప్రోటీన్ కంటెంట్ ఎలాంటిది తీసుకుంటున్నాం అనేది ఫోకస్ చేయాలి. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఆకుకూరలు, పళ్ళు అలానే తీసుకుంటాం. బట్ అండ్ వన్ మోర్ థింగ్, డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే తీసుకుంటారో, ఈవెన్ చీజ్,
తర్వాత నేమో ప్రాసెస్డ్ బటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయగలిగితే ఎనీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎవరైతే ఓవరాల్గా మనకి హెల్త్ రూట్ కాజ్ తెలుసుకున్నప్పుడు ఏంటన్నది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి కీ టేక్ అవేస్ చెప్తాను ఉషా మీకు. ఓకే. ఫస్ట్ మనం చూజ్ చేసుకోవాల్సింది ఆయిల్స్లో ఎటువంటి ఆయిల్ చూజ్ చేసుకోవాలన్నది కూడా మనం చెప్పాం. ఫ్యాట్స్ చూజ్ చేసుకున్నప్పుడు హెల్దీ ఫ్యాట్స్ అండ్ ద ప్రోటీన్ ఇంటేక్ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటున్నారా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నారా అన్నది కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ అండ్ పళ్ళు కాయగూరలు అన్నవి ప్రతి దాంట్లో మనం అంటే చాలా తక్కువ వాడతాం బట్ దాంట్లో కూడా అదే వాడుకుంటూ అండ్ ఏదైతే ప్యాచెస్ వరకు తీసుకురాకుంటే ఎప్పుడైతే మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ మనం అవాయిడ్ చేయగలిగితే హార్మోన్స్ అన్నవి ఇంబ్యాలెన్స్ వస్తే బ్యాలెన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ద సప్లిమెంట్స్ స్టెరాయిడ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది సప్లిమెంట్స్ అడుగుతూ ఉంటారు బట్ బేస్డ్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ బేస్డ్ ఆన్ దర్ కండిషన్ సప్లిమెంట్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఉషా. బట్ చాలామంది ఏంటంటే మార్కెట్లో దొరికేవి చాలా అప్లై చేయడం అంటే ఫేస్కి కొంతవరకు ఎప్పుడైతే ఇంటర్నల్గా మనం ఇవ్వగలుగుతామో ఆబ్వియస్లీ ఇట్ రిఫ్లెక్ట్. సో అక్కడికి ఎన్ని క్రీములు పెట్టుకొని ఎన్ని డబ్బులు పెట్టుకొని బట్ మన చేతిలో కొంత ఆరోగ్యం ఉంది దానికి ఇంత అవేర్నెస్ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ తగ్గించే అవకాశం కనిపిస్తుంటుంది. సో మీరు అన్నట్టుగానే చాలామంది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాటిని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము. డైట్ పరంగా వాళ్ళకి ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల పీసీఓడి కానీ పీసీఓఎస్ థైరాయిడ్ డయాబెటిక్ వాట్ ఎవర్ ఇవి ద లైఫ్ స్టైల్ డిసీజెస్ దేంతో కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనగానే అవి ఈజీగా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసేటప్పుడు 100% అష్యూరెన్స్ ఇవ్వగలను అవి రివర్స్ అవుతాయి. ఓకే. సో డైట్ ప్లాన్ లైఫ్ స్టైల్ ఏవైతే చేంజెస్ అవసరమో ఎవరికి ఇట్ ఈజ్ అ కస్టమైజబుల్ ఎవరికి పడితే ఒకటి ఇచ్చి చేసేది కాదు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో కాంటాక్ట్ అవ్వచ్చు. షూర్ మహా గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.